గైస్ ఈ పులావ్ పేరు అయితే మేము చెప్పాము అనమాట, మీరే చెప్పాలి. ఎందుకంటే మీరే గెస్సాలి ఈ రెస్టారెంట్ పేరు. ఎందుకంటే ఆల్రెడీ ఈ రెస్టారెంట్ గురించి మనం ఒక వీడియో చేసాము. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్. సో ఈ డిష్ కనిపిస్తుంది కదా, దీని పేరు ఏంటంటే మొగలై బిర్యానీ అనమాట. ఇంతకు ముందుకి ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఒక బిర్యానీ ట్రై చేసాం అనమాట, ఒక పులావ్. దాని తర్వాత కంపల్సరీ మొగలై బిర్యానీ ట్రై చేయాలని మళ్ళీ వచ్చి ఈ మొగలై బిర్యానీ అయితే ఇప్పుడు మనం ట్రై చేస్తున్నాం. ఈ మొగలై బిర్యానీ స్పెషల్ ఏంటంటే ఇది పలావ్ రైస్ అనమాట. ఈ పలావ్ రైస్ లో మనకి చికెన్ ఎగ్ కలిపి ఫ్రైడ్ రైస్ లాగా చేసిస్తారు. కానీ టేస్ట్ మాత్రం నార్మల్ ఫ్రైడ్ రైస్ లాగా ఉండదు, అస్సలు ఉండదు. ఇంకొకటి పులావ్ లాగా కూడా ఉండదు. అసలు టేస్ట్ ఇప్పటిదాకా ఎప్పుడు చూడలేదు అనమాట. కొంచెం వెరైటీగా చాలా బాగుంది. ఇది చాలా ఫేమస్ అంట వీళ్ళ దగ్గరగా, హైయెస్ట్ సేల్ ఐటమ్ అంట. ఇది ఒక్కొక్కటి ఇంకా 2 పేర్లు చెప్పారు, అవి చాలా ఫేమస్ అంట. సో అందుకే ట్రై చేద్దాం అనుకున్నాం. చికెన్ పీసెస్ అయితే మనకు ఒక 5 to 6 పీసెస్ వచ్చాయి. కొంచెం సైజు కూడా నార్మల్ గా పెద్దగానే అనిపించినాయి అనమాట. అదొకటి. మనకి ఇంకా ఎగ్ దాంట్లోనే కలుపు ఉంటుంది. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎట్లా వేసాం అట్లా అనమాట. వేడి వేడి అప్పుడు తెచ్చారనమాట పులావ్. ఈ పులావ్ ఇట్లా పట్టుకొని కొంచెం నిమ్మకాయ జల్లుకొని ఆ ఉల్లిగడ్డ పెట్టుకొని తింటుంటే టేస్ట్ మాత్రం అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. కొంచెం కారంగా కొంచెం పుల్లగా అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. రెగ్యులర్ ఫ్రైడ్ రైస్ లాగా అసలు లేదు, రెగ్యులర్ బిర్యానీ లాగా కూడా లేదు. ఇదైతే మస్ట్ ట్రై అయ్యాము, కంపల్సరీ మీరు ట్రై చేయాల్సిందే. ఇది ఒక్కటి తీసుకుంటే ఒకటి ఈజీగా సరిపోతుంది అనమాట. మంచిగా తిన్న వాళ్ళకి కూడా ఒకటి ఈజీగా సరిపోతుంది. మామూలుగా లైట్ గా తిన్న వాళ్ళకైతే 2 తినొచ్చు. ఇది ఒకటి లైట్ గా మేము డిన్నర్ చేయాలి, అట్లా లైట్ గా తిన్న వాళ్ళకైతే 2 తినొచ్చు ఈజీగా. యాక్చువల్ ఒకప్పుడు మనకి ఫుడ్ గురించి ఇంత క్రేజ్ ఉండకపోతుండే. కరోనా తర్వాత నుంచి అసలు మన కూకట్పల్లి, కేపీహెచ్బి, అమీర్పేట, ఎర్రగడ్డ అసలు ఈ సర్కిల్లో అయితే ఫుడ్ కోర్ట్స్ ఎన్ని పెరిగిపోయినాయి అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్. ఒకటి ఈ పేరు ఆ పేరు, ఆంధ్ర, తెలంగాణ, అసలు చాలా ఫుడ్ కోర్ట్లు పెరిగిపోయినాయి. మామూలుగా 3-4 years బ్యాక్ అయితే అసలు ఇన్ని ఫుడ్ స్టాల్స్ లేకపోతుండే. ప్రతి గల్లీలో డిఫరెంట్, మళ్ళీ టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఒక్కొక్క ఫ్లేవర్ అసలు చాలా బాగా అనిపిస్తుంది. సరే మీకైతే ఒక క్లూ ఇస్తాం, మేము ఒక క్లూ ఇస్తాం, దాన్ని బట్టి మీరు పసిగట్టాలి. ఇది ఎక్కడ ఉందంటే కేపీహెచ్బిలో ఉంది. సో మన వీడియోస్లో, మన యూట్యూబ్ వీడియోస్, లాంగ్ వీడియోస్లో చాలా ఉన్నాయి. దాంట్లో ఒకటి ఈ రెస్టారెంట్ గురించి ఆల్రెడీ మనం ఇంతకుముందు ఒక వీడియో తీసాం. అది చూద్దాం, ఎవరైతే కరెక్ట్ సమాధానం చెప్తారో చూద్దాము. సో ఈ రోజుకైతే ఇదే మన వీడియో అనమాట. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనమాట. సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు కూడా కొంచెం సపోర్ట్, ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా ఐడియాస్ ఉన్నా, బ్రో ఇవి చేయండి, ఈ బ్లాగ్ చేయండి, ఈ ఏరియాలో చేయండి అని చెప్పండి. కంపల్సరీ మనం అక్కడ చేస్తాం అన్నట్టు ఫుడ్ బ్లాగ్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.